ఈరోజు జూన్ 26న ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఆనరబుల్ సీఎం సార్ ఫ్లాగ్ ఆఫ్ చేయడంతో అక్కడ ఆనరబుల్ సీఎం సార్ కూడా పార్టిసిపేట్ చేశారు. దాంతో స్టార్ట్ చేశాము. ఇది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ హెడ్ క్వార్టర్స్లోనూ ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అట్లానే ఆల్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సపోర్ట్తో పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీల తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్ అబ్యూస్కి అగెయిన్స్ట్గా అవేర్నెస్ క్రియేట్ చేయటము, రిపోర్టింగ్ పెంచటము, అట్లనే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ డ్రగ్స్కి బానిసైన వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించడము. దీనిలో ముఖ్యంగా మేమందరికీ పబ్లిక్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈగిల్ అనే ఒక ఎక్స్క్లూజివ్ ఆర్గనైజేషన్ ఆనరబుల్ సీఎం సార్ ఫామ్ చేశారు ఈ డ్రగ్ మెనేస్ని కంట్రోల్ చేయడానికి. వాళ్ళు అహర్నిశం దీనికోసం కృషి చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ కూడా కాంప్లిమెంట్ అవుతున్నాయి. వాళ్ళు 1972 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ రెగ్యులర్ పోలీస్కి రిపోర్ట్ చేసే నంబర్తో పాటుగా ఈ 1972 పబ్లిక్ అందరూ తెలుసుకొని ఎక్కడైనా కానీ డ్రగ్ కన్జంప్షన్, ట్రాఫికింగ్ ఆర్ సేల్స్, ఎక్కడైనా మూవ్మెంట్ కానీ సేల్స్ కానీ కన్జంప్షన్ కానీ ఉంటే దయచేసి రిపోర్టింగ్ పెంచితే కనుక ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మనం బయటపడతాము. సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన నషాముక్త్ భారత్ అభియాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ నుంచి వచ్చే అవుట్కమ్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే కాకినాడ డిస్ట్రిక్ట్ షుడ్ బికమ్ డ్రగ్ ఫ్రీ ఇన్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ జూన్ 26వ తారీఖు డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ ఇవాళ రన్ చేయడం జరిగింది ఇక్కడ. అలాగే ఇది 87లో స్టార్ట్ అయినటువంటిది. 87 నుంచి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నెమ్మదిగా ఇప్పుడు మన జిల్లాలో అదర్ డ్రగ్స్ పెద్దగా ట్రేస్ అవ్వట్లేదు, కానీ గంజాయి పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాలుగా గంజాయి అన్నది ఒక కామన్ వ్యాపారం కింద తయారు చేసేయడం జరిగింది. గంజాయి అన్నది మామూలుగా ఒక కాల్గేట్ సోపు పేస్టో డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం కదా, అంత నెట్వర్క్ స్థాయికి దీన్ని ఈ జిల్లాలో పెంచుకుంటూ పోయారు. అంటే ఒకరి దగ్గర డిస్ట్రిబ్యూషన్, సబ్ డిస్ట్రిబ్యూషన్, అట్లా ఇక ఈ కాలేజీ నాది, ఆ కాలేజీ నీది, ఈ కాలేజీ నాది అన్న స్థాయికి వైసీపీ టైంలో జరుగుతూ ఉంది. కానీ గత ఒక సంవత్సరంగా దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటూ ఉంది. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ పట్టుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని కొలుకు తెచ్చారు, కానీ ఇంకా కొంతమంది యువతలోనే అక్కడెక్కడ చాలా ఉండిపోయింది. దాన్ని కొంచెం ఫ్రెషేజెస్గా తీసుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి గత నెల రోజులుగా 2 నెలలుగా ఇందులో వాంటెడ్ క్రిమినల్స్ కొంతమంది ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని ఎదుగుతూ టీములు కూడా తిరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున టీములు తిరుగుతూ ఉన్నాయి. ఈ కాకినాడ రూరల్లో అయితే మటుకు కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంది. దాని నిమిత్తం ప్రత్యేకంగా ఎస్ఏలు, మన ఎస్ఏలు అందరూ కూడా గణేష్ గారు అయితేనేటి, ఇక్కడ రేర్బాబు గారు అయితేనేటి, ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్న చోట ప్రతి చోట తిరుగుతూ ఉన్నారు. కానీ ఇది ముఖ్యంగా కాలేజీల్లోనే అక్కడ కనపడుతూ ఉంది. అక్కడ కొంచెం ఉపాధ్యాయులు అలాగే మేనేజ్మెంటు కాలేజీ స్కూల్ది ఒక పరువు పోతుందని ఆలోచించుకుంటే జీవితాలు పోతాయన్న ఆలోచన, ఒక వ్యక్తి వల్ల మిగిలిన అందరి జీవితాలు పాడైపోతాయి. ఒక వ్యక్తి దొరికినప్పుడే అతను తీసుకొని చెప్తే ఇన్స్టిట్యూషన్ పేరేం పాడవదు, ఇంకా గొప్ప పేరు వస్తుంది. ఇటువంటి అలౌ చేయట్లేదు మన ఇన్స్టిట్యూషన్లో అని చెప్పి ఒక గొప్ప పేరు వస్తుంది. కాబట్టి నేను కోరుతున్నది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్లో కూడా నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాను. ఏ ఒక్క ట్రేస్ అయినా సరే మా దృష్టిలో పెట్టండి, ప్రభుత్వ దృష్టిలో పెడితే ఎస్పీ గారు దీనికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఒక యాప్ ఇచ్చారు. దీని మీద పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్న ఎస్పీ గారు, కలెక్టర్ గారు అయితే చాలా పూర్తి స్థాయిలో దీని మీద పనిచేస్తూ ఉన్నారు. ఇది నేను అనుకోవడం 1-2 నెలల్లో కంట్రోల్ అవుద్ది. కానీ దీంట్లో చట్టాలు కూడా కొంతమంది ఒక స్థాయి దాటిన తర్వాత ఒక 1,00,000 మందిని కాపాడుకోవడానికి అవసరమైతే వాడిని కాల్చి పారేస్తే తప్పులేదు దాన్ని అడిగితే. అటువంటి ధైర్యాలు కూడా పోలీసు కొన్ని సందర్భాల్లో తీసుకుంటుంటారు. ఇక్కడ కూడా అలాంటివి జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే లక్షల జీవితాలు పోయేటప్పుడు ఒక వ్యక్తిని కాల్చి పారేసినా కూడా నష్టం లేదు. ఆ కుటుంబం ఒకటి బాధపడితే తప్పితే ఇక్కడ లక్షల కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. అటువంటి నిర్ణయాలు కూడా అవసరమైతే తీసుకోవాలని కోరుకుంటున్నాను.